హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సి సిజిఎల్కి సిహెచ్ఎస్ఎల్కి యూజ్ అయ్యే ప్రాబ్లమ్స్ చూద్దాము. అది టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్లో చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఏ పర్సన్ ట్రావెల్స్ ఫ్రమ్ ఏ టు బి ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 30 km/h అండ్ హీ రిటర్న్స్ ఫ్రమ్ బి టు ఏ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h. ఫైండ్ హిస్ యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఏ నుంచి బికి ఎంత స్పీడ్లో వెళ్తున్నాడు, 30 km/h స్పీడ్లో వెళ్తున్నాడు. అదే బి నుంచి ఏకి ఎంత స్పీడ్లో వెళ్తున్నాడు, 60 km/h వెళ్తున్నాడు. అప్పుడు దాని ఒక యావరేజ్ స్పీడ్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు మనం యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే చూడండి, ఏ టు బి వచ్చేసి 30 km/h, బి టు ఏ వచ్చేసి 16 km/h. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2ab బై a ప్లస్ b. 2 × 30 × 60 బై 30 ప్లస్ 60. 2 × 30 బై 30 × 60 బై 90. 30 1s 33s, 3 1s 320s, 20 × 2 40 km/h. ఇక్కడ నోట్ ఏంటంటే ఇక్కడ యావరేజ్ స్పీడ్ వచ్చేసి 2ab బై a ప్లస్ b. ఇప్పుడు 2 స్పీడ్స్ ఆర్ గివెన్, ఎప్పుడైతే రెండు స్పీడ్స్ అయితే ఎప్పుడు ఇచ్చుంటాడో అప్పుడు యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటే అప్పుడు మనం 2ab బై a ప్లస్ b అనే ఫార్ములా వేసి చేస్తాము. ఓకే గైస్, ఏ పర్సన్ హ్యాస్ డివైడెడ్ హిస్ జర్నీ ఇంటూ 3 equal parts. హిస్ ట్రావెల్ the first part with a speed of 20 km/h and second part with a speed of 40 km/h and third part with the speed of 30 km/h. Find the average speed. జనరల్గా అతను ఒక జర్నీ చేస్తున్నాడు, దాన్ని 3 equal partsగా డివైడ్ చేసుకున్నాడు. ఫస్ట్ పార్ట్ ఎంత స్పీడ్తో ట్రావెల్ చేశాడు, 20 km/hతో ట్రావెల్ చేశాడు. అదే సెకండ్ పార్ట్ వచ్చేసి 40 km/hతో ట్రావెల్ చేశాడు. అది థర్డ్ పార్ట్ వచ్చేసి 30 km/hతో ట్రావెల్ చేశాడు. ఓవరాల్గా యావరేజ్ స్పీడ్ ఎంత అని అడిగాడు. ఇందాక ప్రీవియస్ క్వశ్చన్స్లో వచ్చేసి 2 స్పీడ్స్ ఇస్తే మనం యావరేజ్ స్పీడ్ ఎలా కనుక్కున్నాం, 2ab బై a ప్లస్ b అనే ఫార్ములా యూజ్ చేసి మనం కనుక్కున్నాం యావరేజ్ స్పీడ్. దీంట్లో అయితే 3 స్పీడ్స్ ఇచ్చాడు. ఓకేనా, 3 స్పీడ్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా కనుక్కోవాలా అనేది చూద్దాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి 20 km/h అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి 40 km/h, థర్డ్ పార్ట్ వచ్చేసి 30 km/h. ఇక్కడ మనం ఎల్సిఎం చేస్తే డిస్టెన్స్ అనేది వస్తుంది. డిస్టెన్స్ ఎలా వస్తుంది అంటే ఈచ్ ఒక్కదానికి ఈచ్ అనే ప్రతి దానికి ఈచ్ అనే దానికి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఎల్సిఎం ఎలా తీసుకున్నామంటే హైయెస్ట్ నెంబర్ ఎంత, 40. ఓకేనా, 40 × 2 80 వస్తుంది. 80 దీంట్లో డివిజిబుల్ అవుద్దా, 3తో 30 టేబుల్తో డివిజిబుల్ కాదు, అందుకోసం 80 అనేది పాసిబుల్ కాదు. అదే 120 అయితే అన్ని టేబుల్తో డివిజిబుల్ అవుద్ది. 20 × 60, 40 × 3s, 30 × 4s అనేది 120 అనేది డివిజిబుల్ అవుతుంది. అదేవిధంగా ఈచ్ అని చెప్పాను కదా, ఫస్ట్ పార్ట్కి 120 km, సెకండ్ పార్ట్కి వచ్చేసి కానీ 120 km, అదే థర్డ్ పార్ట్కి కానీ 120 km. అప్పుడు మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు మనం టైం కనుక్కోవాలంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ వచ్చేసి ఈచ్ వచ్చేసి 120 అని అర్థమైంది. అప్పుడు డిస్టెన్స్ బై స్పీడ్ అనేది ప్రతిదానికి స్పీడ్ అనేది ఇచ్చేసాడు కాబట్టి మనం డిస్టెన్స్ బై స్పీడ్ వేసుకొని టైం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు 120/20 వచ్చేసి ఫస్ట్ పార్ట్కి ఎన్ని అవర్స్, 6 hours. 120/40 వచ్చేసి సెకండ్ పార్ట్కి ఎన్ని అవర్స్, 3 hours. 120/30 వచ్చేసి థర్డ్ పార్ట్ ఎంతసేపు ట్రావెల్ చేశారంటే 4 hours. ఇప్పుడు టోటల్ టైం వచ్చేసి ఎంత, 6 + 3 + 4 = 13 hours. ఓకేనా, ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 3 persons ఉంటే ఈచ్కి వచ్చేసి 120 అని చెప్పాను. ఈచ్కి 120 అంటే అప్పుడు ఇంటూ 3. ఓకే, ఇంటూ 3 అన్న 120 + 120 ఆర్ 360 km. ఓకేనా, ఇప్పుడు యావరేజ్ స్పీడ్ వచ్చేసి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత, 360/13. ఇప్పుడు ఈ విధంగా చేస్తే 13 2s 26, 100 వస్తుంది. 13 7s 91, 9 వస్తుంది. 27 9/13 కిలోమీటర్స్. ఓకేనా, km/h. ఓకే, యావరేజ్ స్పీడ్ కాబట్టి 27 9/13 km/h. ఇది
దీంట్లో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది త్రీ స్పీడ్స్ ఇచ్చినప్పుడు మనం యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. అంటే ఇఫ్ మోర్ దాన్ 2 స్పీడ్స్ ఇచ్చినప్పుడు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది గుర్తుపెట్టుకోవాలా.